ఒక వ్యక్తి. అతని యొక్క పనేంటంటే అతను ఒక మంద కాపరి. సో, అతనికి ఒక 100 గొర్రెలున్నాయి. ఈ మంద కాపరి యొక్క పనేంటంటే మనందరికీ తెలుసు. ఎవరైతే గొర్రెల కాపరులు ఉంటారో వాళ్ళు ఆ గొర్రెలన్నిటిని కూడా చాలా సక్రమంగా చూసుకోవాలి. వాటిని ఒక ప్రాంతానికి తీసుకువెళ్ళి దానికి మేత అనేది చేయడం. సో, మళ్ళీ ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ జాగ్రత్తగా వాటిని ఇంటికి తీసుకురావడం. ఇది ఒక గొర్రెల కాపరి యొక్క పని మనందరికీ తెలుసు. అయితే ఈ గొర్రెల కాపరి రోజు వాటిని తీసుకువెళ్ళడము, వాటికి మేత వేయడము ఇవన్నీ బాగానే చేసేవాడు. కానీ ఒక రోజొచ్చింది. ఒక రోజున సేమ్ యథావిధిగానే తన యొక్క పని చేస్తున్నాడు. కానీ ఆ రోజు అతనికి ఉన్న అజాగ్రత్త వల్ల, లేకపోతే అతను చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల అతను వెళ్తున్న మార్గంలో ఫ్రంట్ ఒక పెద్ద గొయ్యి ఉంది. అతను చూసుకోలేదు. తను చేసిన ఆ పొరపాట్ల వల్లనో లేకపోతే తనకున్న అజాగ్రత్త వల్లనో వెళ్ళి ఆ గుంటలో పడిపోయాడు. ఇప్పుడు అతని వెనక ఉన్న ఈ గొర్రెలన్నీ కూడా మనందరికీ తెలుసు. ఒక షీప్స్ ఉన్నాయనుకోండి, ఫ్లాక్ ఆఫ్ షీప్స్ ఉన్నాయనుకోండి, అది ఎవరిని అనుసరిస్తుందంటే ఈ కాపరిని అనుసరిస్తాయి. మనందరికీ తెలుసు కదా. సో, ఎప్పుడైతే ఈ కాపరి తన యొక్క పొరపాటు వల్ల, తన యొక్క అజాగ్రత్త వల్ల ఈ గుంటలో పడిపోయాడో, అతన్ని అనుసరిస్తూ వెళ్తున్న ఈ షీప్స్ అన్నీ కూడా ఎందులో పడిపోయినాయి? గుంటలో పడిపోయినాయి. సో, ఈ కాంటెక్స్ట్ మీకు బాగా అర్థమైతే ఈ గొర్రెలన్నిటి యొక్క బాధ్యత ఎవరిది? ఈ మంద కాపరిది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే కాపరి సరిగ్గా ఉంటే, కాపరి సరైన బాధ్యత తీసుకుంటే తన వెనకాలన్న ఈ షీప్స్ అన్నీ కూడా సక్రమమైన మార్గంలో ఉంటాయి. ఒకవేళ కాపరి కనుక అజాగ్రత్తతో ఉండి, ఒకవేళ కాపరి కనుక పొరపాట్లతో ఏదో చిన్న చితక తప్పిదాలు చేశారనుకోండి, అతన్ని అనుసరిస్తూ వెళ్తున్న ఈ గొర్రెలన్నింటినీ కూడా వాటికి కూడా అదే పరిస్థితి అని మనకి ఇక్కడ అర్థమవుతుంది.